5గురు పిల్లలు పుడితే మొదటి పిల్లాడికి స్నానం చేయించి 5వ పిల్లాడికి స్నానం చేయించేప్పటికి మొదటి పిల్లాడు మట్టి వేసుకొచ్చేస్తాడు. ఎంత ఓర్పు ఉంటే తల్లికి ఆ పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఇంతమంది పెరిగి పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి మొగుడికి చాదస్తం వస్తుంది. ఆయన్ని మళ్ళీ పిల్లాళ్ళే చూసుకోవాలి. అందుకే ప్రధాన హోమం చేసేటప్పుడు అడుగుతాడు భర్త, నన్ను నువ్వు నీ 11వ కొడుకులా చూసుకోవచ్చుమా, వృద్ధుణ్ణైపోయినప్పుడు నాకు చాపల్యం వస్తుంది. అందరూ ఏంటి అనగారండి చాదస్తం అంటారు. నాకు కోపం వచ్చి పక్కకు పోయి కూర్చుంటాను. నువ్వు కూడా ఏమిటండి చాదస్తం అనకే. ఏమిటండి మన పిల్లలే కదా, ఏమిటా పట్టింపని నన్ను లాలించేం, పిల్లలు అన్నం తినకపోతే లాలించినట్టు నువ్వు కూడా దూరం చేయకుసుమా, నాకు శాంతి ఉండదు, నన్ను నీ 11వ కొడుకుని చేసుకోమని అడుగుతారు వివాహమంతరం. ఏమండి, కాబట్టి భర్తకి భార్యకి ఉండే సంబంధం అంత గొప్పది. కాబట్టి నాన్నగారు మేము ఓర్పు పట్టామండి అన్నారు వాళ్ళు. కుశనాభుడు అన్నాడు, ఎంత గొప్ప పని చేశారమ్మా. అసలు అమ్మా నేను ఒక మాట చెప్పనా, క్షమా యజ్ఞం, క్షమా దైవం, క్షమా సత్యం హి పుత్రికా, క్షమా యశ, క్షమా ధర్మ, క్షమయావిష్ఠితం జగత్. వింటున్నాడు రాముడు. ఎంత శక్తి అయినా ఉండొచ్చమ్మా, ఉందని వాడేయడం గొప్ప కాదమ్మా. ఓర్పు పట్టణం ఉందే అది గొప్పది. ఓర్పుయే ధర్మము, ఓర్పుయే యజ్ఞము, ఓర్పుయే కీర్తి, ఓర్పుయే సత్యము, ఓర్పుయే దైవము. ఓర్పునందు లోకమున్నది. ఓర్పు లేకపోతే లోకం లేదు. అమ్మ ఓర్పు పట్టకపోతే పిల్లలు ఏమైపోతారు? లోకం ఎక్కడుంది? ఓర్పునందే లోకం ఉంది. పరమేశ్వరుడిని తప్పిదాలు చేస్తున్నా ఓర్పు పడుతున్నాడు కాబట్టి కదా మనం ఉన్నాం. అమ్మా క్షమయావిష్ఠితం జగత్. ఏమి శ్లోకాలు ఇచ్చారండి. విశ్వామిత్రుడు ఒక్కొక్క మాట చెప్తూ ఉంటే వింటున్నాడు రాముడు. తెల్లబోయి ఇలా చెక్కిట చేయి పెట్టుకున్నవాడు అలాగే ఉండిపోయాడు. ఉండిపోయి వింటున్నాడు. ఓ ఇది జాతి గొప్పతనం. ఆడపిల్ల అంటే అలా ఉంటుందన్నమాట. అంతగా తండ్రికి కట్టుబడుతుంది, అంత ధర్మం, తండ్రి మాట అంటే అంత గౌరవం. ఆడది అంత కీర్తివంతురాలు ఈ దేశంలో. అందుకే నెలకి 3 వానల్లో ఒక వాన ఆడదాని వల్ల. వింటున్నాడు, ఆశ్చర్యపోతున్నాడు. ఏమైంది వాళ్ళ జీవితం అని అడిగాడు. బ్రహ్మదత్తుడని ఒక మహానుభావుడు ఆయనకి ఇచ్చి పాణిగ్రహణం చేయించాడు కుశనాభుడు. ఆయన చెయ్యి తగలగానే ఈ 1000 మంది మళ్ళీ సురూపలయ్యారు. ఆ వాయువు సరిగా తిరగవలసి వచ్చింది. ఎందుకని పుచ్చుకున్నవాడు బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞాని యొక్క శక్తి అర్థమవుతోంది రామచంద్రమూర్తికి. మహర్షులు ఎంత గొప్పవాళ్ళో అర్థమవుతోంది. ఋషి వైభవం అర్థమవుతోంది. ఋషి రుణం ఎందుకుందో అర్థమవుతోంది. ఋషి పేరు చెప్తే ఎందుకు నమస్కరించాలో అర్థమవుతోంది. పెళ్లి చేసేటప్పుడు ప్రవర చెప్పుకునేటప్పుడు తన వంశ ఋషుల పేర్లు చెప్పేటప్పుడు తను ఎంత ఆనందించాలో, తన ప్రవర ఋషుల వైభవం తనకి ఎంత తెలిసి ఉండాలో అర్థమవుతోంది. పొంగిపోయాడు. అలా పెళ్ళయితే రామా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, సోమిద అని ఆ బ్రహ్మదత్తుని యొక్క తల్లి, ఆమె ఈ 1000 మంది ఆడపిల్లల చెయ్యి పట్టుకుని సంతోషించిందయా మంచి కోడళ్ళని అన్నాడు విశ్వామిత్రుడు. ఆమె మీ అందరూ కుంటేళ్ళు, గుడ్డేళ్ళు, మీ అందరికీ వక్రత్వాలు ఉన్నాయి, మా అబ్బాయి చెయ్యెట్టుకోవడం వల్ల మీరు బాగుపడ్డారనలేదు. ఇంత ఓర్పు పట్టిన పిల్లలు నాకు కోడళ్ళు అయ్యారని అత్తగారు పొంగిపోయింది. అత్తగారంటే ఎలా ఉండాలో, కోడళ్ళంటే ఎలా ఉండాలో, అత్తగారు ఇంటికి వచ్చిన కోడల్లో ఏ వైభవాన్ని చూడాలో, ఆడపిల్లకి శారీరకంగా ఉన్న వంకర కాదు చూడవలసింది, ఆ ఆడపిల్ల వెనక ఉన్న సంస్కృతి. ఆ ఆడపిల్ల ఇంటికి వచ్చిన వేళ, ఆడపిల్ల గడప తొక్కిన వేళ తన కొడుకు ఎంత పూజనీయుడవుతాడో తెలుసుకుని ఉండాలి అత్త. తెలుసుకుని ఆదరించిన అత్తగారు. అంతేకాని తన కొడుకు కూడా చూడనంత విచిత్రంగా నీకన్నా ఓ అంగుళం ఇంకొక అంగుళం ఉంటే బాగుండేదేమోరా, ఆ పిల్లకి కొంచెం ముక్కు కాస్త పొడుగుంటే బాగుండేమో. నువ్వు ఆడదానివి కావు, నీకెందుకు అవన్నీ? అందచందాలంచవలసిన వాడు నీ కొడుకు, వాడు చూసుకోవలసిన విషయంలో నువ్వెందుకు ప్రవేశిస్తావు? ఇంటికొచ్చిన కోడలు నీ వంశ గౌరవాన్ని నిలబెడుతుందా? నీ కొడుకుని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందా నీలా? ఇదా నువ్వు చూడవలసింది? ఆడపిల్ల అందచందాలు ఆమెని ఆరడి పెట్టడానికా నువ్వు నీ అత్తరికం? రామాయణం నేర్పుతుంది అత్తగారంటే ఎలా ఉండాలో, కోడలంటే ఎలా ఉండాలో, అసలు ఆ సంబంధాలు ఎంత అద్భుతంగా ఉంటాయో నేర్పుతుంది. ఆ సంతోషంగా 1000 మంది చేతులు పట్టుకుని మురిసిపోయిందిట సోమద. సరే వింటున్నాడు రాముడు. చీకటి పడిపోయింది, పక్షులు అరుస్తున్నాయి. అలాగే కూర్చున్నాడు. కూర్చుంటే విశ్వామిత్రుడు అన్నాడు, చీకటి పడిపోయింది రామా,
చెట్లు చూసావా కదలటం లేదు. పక్షులు జంతువులు చెట్ల మొదళ్లలోకి చెట్లపైకి చేరిపోయి తిరుగుతున్నవి క్రూర మృగాలు ఒకటే. మనం పడుకోవాలి రామా, నిద్రపో అన్నాడు. వాల్మీకి మహర్షి అన్నారు, పడుకున్నట్ట రాముడు ఏవేవో ఏవేవో భావాలు దొంతరలుగా దొర్లుతున్నాయిట. గురువుగారు చెప్పిన మాటలు, ఆ సంస్కార వైభవం, ఆ మనుష్యులు, ఆ అనుబంధాలు, ఆ మానవీయ సంబంధాలు, అందులోనే ఎంత గొప్పగా ఎదగాలి, ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నట్ట. అవన్నీ ఆలోచిస్తూ పడుకుంటున్నట్ట. చెక్కుతున్నాడు విశ్వామిత్రుడు. ఎంత గొప్పగా చెక్కుతున్నాడో చూడండి. అది గురువు అంటే జీవితంలో. దాటారు, మరునాడు గంగానది ఒడ్డుకెళ్ళారు. అడిగాడు, ఏమిటి ఈ నది అని అడిగాడు. ఏమి గురువు వైభవం చెప్పను, ఇదొక్కటే వారం రోజులు పడుతుంది, అంత గొప్పది. ఏమి ఈ నది ఏమిటి, ఎందుకు ఇలా ప్రవహిస్తోందని అడిగాడు. పొంగిపోయాడంతే విశ్వామిత్రుడు. ఎక్కడితో తెలుసా ఈ గంగరామ? పూర్వం మీ వంశంలోనే సగర చక్రవర్తి అని ఒక చక్రవర్తి ఉండేవారు. ఆ చక్రవర్తికి 2 భార్యలు, కేశిని, సుమతి. ఆ రాజుకి సంతానం లేకపోతే హిమవత్ పర్వతం మీదకెళ్ళి తపస్సు చేస్తుంటే భృగు మహర్షి అనుగ్రహించాడు. ఒక భార్యకి వంశకరుడైన కొడుకు పుడతాడన్నాడు, ఒక భార్యకి 60,000 మంది కొడుకులు పుడతారన్నారు. వాళ్ళిద్దరన్నారు, ఎవరికి ఎలాంటి వాళ్ళు పుడతారని అడిగారు. మీరే అడగండి అన్నాడు మహర్షి. పెద్ద ఆవిడంది, మునేస్తు వచనం శ్రుత్వా కేశిని రఘునందన పుత్రం వంశకరం రామ జగ్రాహ సుమతి సుతాన్. నాకు వంశకరుడైన ఒక్క కొడుకు చాలు అని అడిగింది సుమతి. కేశిని అడిగింది, నాకు మహోత్సాహం కీర్తిమతో షష్ఠిపుత్ర సహస్రాణి సుపర్ణ భగినీ తథా మహోత్సాహం కీర్తిమతో జగ్రాహ సుమతి సుతాన్. 60,000 మంది అత్యుత్సాహం కలిగిన కొడుకులు కావాలని. తథాస్తు అన్నాడు మహర్షి వాక్కు. పెద్ద భార్యకు ఒక కొడుకు పుట్టాడు, ఆయన పేరు అసమంజసుడు. అలాగే రెండో భార్యకి 60,000 మంది కొడుకులు ఉన్న ఒక పిండం వచ్చింది. వాళ్ళని నీతి కుండలలో పెట్టి దాదులు పెంచారు. 60,000 మంది పేర్లు ఎక్కడ చెప్తామని మహర్షి అన్నారు. సగర చక్రవర్తి కొడుకులు కనుక సగరులు అన్నారు. రామా జాగ్రత్తగా విను, ఏమైందో తెలుసా? పెద్ద భార్య పెద్ద కొడుకు రాజ్యానికి అధికారి. వాడికో లక్షణం ఉండేది. వాడు ఊళ్ళో పిల్లలందరినీ ఆడుకోవడానికి రండి రండి అని పిలిచి ఒక్కొక్కడిని ఎత్తి సరయూ నదిలో పడేసేవాడు. వాళ్ళు మునకలు పడుతూ చచ్చిపోతుంటే చూసి సంతోషిస్తుండేవాడు. రాజుగారి కొడుకు కదా అని ఊరుకున్నారు. కొన్నాళ్ళు పోయాక వాళ్ళు వచ్చి చెప్పారు ఈ విషయాలన్నీ, మీ అబ్బాయి ఊళ్ళో పిల్లల్ని చంపేస్తున్నాడని. ఏవం పాప సమాచార సజ్జన ప్రతిపాదక పౌరాణామహితో యుక్తో పుత్రో నిర్వాసిత పురాత్. తన కొడుకని కూడా చూడలేదు రామ మీ వంశంలో ఉన్నటువంటి పూర్వీకులు. వెంటనే నా రాజ్యంలో ఉన్నటువంటి పౌరుల యొక్క బిడ్డల్ని నీళ్లలో తోసి చంపి ఆనందిస్తున్నాడు కనుక నా పెద్ద కొడుకు యొక్క పెద్ద కొడుకు అయినటువంటి ఈ అసమంజసుండి రాజ్య బహిష్కారం విధిస్తున్నానని బయటికి పంపేశాడు. ఎంత ధర్మానికి నిలబడ్డవాళ్ళో మీ వాళ్ళు ఆలోచించుకో అన్నాడంతే. ఒక్క మాట తగిలింది రామచంద్రమూర్తి గుండెలకి. ధర్మం కోసం కన్న కొడుకుని కూడా విడిచిపెట్టినటువంటి మహాపురుషులు మా వంశంలో. అది తరువాత రాముణ్ణి ఎక్కడెక్కడ వరకు ఎంత దూరం వరకు తీసుకెళ్ళిపోయిందో అర్థం చేసుకోగలరు. తీరా సగర చక్రవర్తి యజ్ఞం మొదలెట్టాడు. 60,000 మంది యోజనాయామ విస్తారమేకైకో ధరణీతలం. ఒక్కొక్కడు ఒక్కొక్క యోజనం తవ్వేశాడు, గోతులు పెట్టాడు. భూమి అంతా పాడైపోతోంది. అందరూ వెళ్ళి బ్రహ్మగారిని అడిగారు, అయ్యా భూమి అంతా పాడైపోతోంది సగరుల వల్ల ఎలా అని అడిగారు. ఆయన అన్నాడు, కాపిలం రూపమాస్థాయ ఏకైకో ధరణీతలం. కపిలుడు అన్న పేరుతో శ్రీ మహావిష్ణువు ఈ భూమినంతటినీ కాపాడతారు. ఇప్పుడు వీళ్ళు ఇంత అత్యుత్సాహంతో భూమిని పాడు చేస్తున్నారు కనుక ఆయనే వీళ్ళని చంపేస్తారన్నారు. అప్పుడు చెప్పాడు మహానుభావుడు, భూమిని నిష్కారణంగా తవ్వి తన స్వార్థం కోసం వాడుకున్న వాళ్ళని పరమేశ్వరుడు విపేక్షింపడు, చంపేస్తాడని చెప్పాడు. కాబట్టి వాళ్ళు చివరికి వెళ్ళారు కపిల మహర్షి దగ్గరికి. వీళ్ళు అక్కడ గుర్రం కనపడింది, ఆయనే ఎత్తుకొచ్చాడు అనుకున్నారు. చెట్లు అట్టుకున్నారు, నాగళ్ళు అట్టుకున్నారు, కర్రలు అట్టుకున్నారు, ఆయన మీద పడ్డారు. ఆయన ఒక్కసారి వాళ్ళ అరుపులు విన్నాడు. విని హుం అనొక పెద్ద రోషైన మహతావిష్టో హుంకారవకరోత్తదా తస్య కోపాగ్నినా దగ్ధ సగరేణ. వాళ్ళందరూ కూడా ఆయన చేసినటువంటి ఆ హుంకారానికి భస్మరాశి కృతా సర్వే,
60,000 బూది కుప్పలై పడిపోయారు. పడిపోతే అది రామాయణంలో విశ్వామిత్రుడు జాతికి నేర్పినటువంటి గొప్ప పాఠం. గుర్రం కోసం వచ్చాడు అసలు ఆ అంశుమంతుడు. గుర్రం కోసం వచ్చినటువంటి అంశుమంతుడు గుర్రం దొరికింది కదా, అశ్వమేధం పూర్తవుతుందని గుర్రం పట్టుకుని వెనక్కి వెళ్ళలేదు. అరే నా పెద్ద తండ్రులు పాపం ఇంతమంది పడిపోయారు, పినతండ్రులు 60,000 మంది కాలి పడిపోయారు, వీళ్ళు చచ్చిపోతే జలతర్పణం జరగలేదు, నేను వీళ్ళకి జలతర్పణం చేసేడతానని నీళ్ల కోసం పరిగెత్తాడు. గరుత్మంతుడు కనపడన్నాడు, బ్రాహ్మణుడి యొక్క శాపం చేత, అలాగే క్రూరమైన మృగముల చేత, కోరలు కలిగినటువంటి జంతువుల చేత, ఇటువంటి వాటి చేత చనిపోయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఈ ప్రపంచంలో ఉన్న జలముల చేత తర్పణ చేస్తే అందదు, ఆకాశంలోనే ఆవిరైపోతుంది. కాబట్టి ఊర్ధ్వలోకంలో ప్రవహిస్తున్న గంగని తీసుకొచ్చి తర్పణ ఇమ్మన్నారు. సరే తీసుకెళ్ళిపోయాడు, గుర్రాన్ని అప్పజెప్పేశాడు, అశ్వమేధయాగం పూర్తయిపోయింది. ఆ తర్వాత సగర చక్రవర్తి శరీరం విడిచిపెట్టేశాడు, తర్వాత అంశుమంతుడు శరీరాన్ని విడిచిపెట్టేశాడు, అంశుమంతుడు తర్వాత దిలీపుడు వచ్చాడు, ఆయన విడిచిపెట్టేశాడు, తర్వాత భగీరథుడు వచ్చాడు. ఎప్పుడో మా తాతల్లో ఎవరో చచ్చిపోయారు 60,000 మంది ఏదో కథ అని చెప్పి వదిలిపెట్టలేదు. ఎప్పుడో చనిపోయినటువంటి పితృదేవతల ఉద్ధరణ పొందడం కోసం, వాళ్ళ కోసం గంగానదిని ఆకాశం నుంచి కిందకి తీసుకొస్తానన్నాడు. పితృదేవతల్ని తరింపచెయ్యాలని శ్రాద్ధకర్మ చెయ్యడంలో ఎంత జాగ్రత్త పాటించారో మనుష్యులు. చచ్చిపోయారు కదా అని వాళ్ళ పేరు మర్చిపోవడం కాదు. పెళ్లి చేసేటప్పుడు 3 తరాలు చెప్పండి అంటే 3 తరాలా అండి? ఫలానా ముత్తాతగారు, ఫలానా తాతగారు, ఫలానా వాడి కూతురని చెప్పవలసి వస్తే ముత్తాత పేరు తెలియక ఎవరో తన బంధువులలో జ్ఞాతులకి ఫోన్ చేసి ఒరే మన ముత్తాత ఎవర్రా అని అడిగేటటువంటి దౌర్భాగ్య స్థితికి దిగజారిపోతున్న రోజుల్లో రామాయణం ఎప్పుడో చచ్చిపోయినటువంటి సగరుల కోసం జలతర్పణ చేయడానికి కొన్ని వేల సంవత్సరాలు సింహాసనం విడిచిపెట్టి తపస్సు చేశాడు మహానుభావుడు భగీరథుడు వెళ్ళి. అందుకని భగీరథ ప్రయత్నం అంటారు. పితృదేవతల పట్ల ఎంత గౌరవాన్ని పొంది ఉండాలో, ఇక్కడ బతికున్న వాళ్ళ కోసం కాదు, శరీరం విడిచిపెట్టిన వాళ్ళ మీద కూడా అంత ప్రేమతో ఉండాలి. అది కర్తవ్యం, చెయ్యాలి శ్రద్ధకర్మ. అందుకని వెళ్ళి కూర్చున్నాడు కొన్ని వేల సంవత్సరాలు. ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో జితేంద్రియ తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠిత అన్నారు మహర్షి. కొన్ని వేల సంవత్సరాలు 2 చేతులు పైకెత్తి సూర్యుణ్ణి చూస్తూ 4 వైపులా అగ్నిహోత్రాలు పెట్టుకుని తపస్సు చేశాడు. ఇంత చేస్తే బ్రహ్మగారు వచ్చాడు. ఏం కావాలన్నాడు? మా వంశం నిలబడాలి, పైనుంచి గంగని విడిచిపెట్టు, పాతాళలోకంలో మా పితృదేవతలు పడిపోయారు, ఉద్ధరించాలన్నాడు. ఆయన అన్నాడు, మీ వంశం వర్ధిల్లుతుంది, వరమిస్తాను, కానీ గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం వై ధారయితుం వీరనాణ్యం పశ్యామి శూలినః. పైనుంచి గంగ పడేటప్పుడు ఈ భూమి తట్టుకోలేదు. ఒక్క పరమశివుడే తట్టుకోవాలి. ఆయన్ని వెళ్ళి ప్రార్థన చెయ్యి, ఆయన వచ్చి ఒప్పుకుంటే. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ youtube.com/ఆలయదర్శనం. సబ్స్క్రైబ్ చేసిన తరువాత కింద ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి.